హలో గైస్, నేను మీ రేవంత్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవంత్ విఐటి. ఈరోజు వచ్చేసి కాలేజ్లో అయితే ఇనాగ్రేషన్ అయితే అవుతుంది అనమాట. జూనియర్స్ అయితే వస్తే పూజ అయితే అవుతుంది. సో అదంతా క్లియర్ కట్ గా కాదు, కానీ మాకైతే వాలంటరీ డ్యూటీస్ అయితే ఉన్నాయి. ఆ డ్యూటీ చూసుకుంటే నా వల్ల ఎంత వీలైతే అంత ఏదైంది చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి వీడియో ఎంతవరకు అయితే ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చలో, ఇప్పుడే కాలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. కొత్త బ్లాక్ దగ్గరికి అయితే వచ్చాను, కానీ ఇప్పుడు ఇచ్చే ప్లేస్ లో కాకుండా బైక్ పార్కింగ్ వేరే దగ్గర అయితే ఇచ్చారు. చెన్నై వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కొత్తగా. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని చెప్పి ఫోన్ చేస్తే అయితే ఇక్కడ పార్క్ దగ్గర అయితే ఉన్నారంట. సో వచ్చాను. పార్క్ అంటే ఎక్కడ వేసుకోకండి, వేరే దగ్గర. ఈ లోపు అయితే ఇక్కడ ఫోటోషూట్ అయితే అయిపోతుంది. ఎస్ఎన్ కూడా అయితే వెనకాల నుంచి మ్యూజిక్ వేస్తున్నాడు వాళ్ళకి. దగ్గర కెమెరా తాగానే మళ్ళీ ముగిసిపోతున్నాడు. దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఈవెంట్ వచ్చేసి అక్కడ అవుతుంది. సో మేము చెప్పాను కదా వాలంటరీ డ్యూటీ చేయలేని, అందుకని చెప్పి ఇక్కడ వెయిటింగ్. లోకనాథ్ కూడా అయితే అయిపోయింది ఫోటోషూట్ వచ్చేసి. ఇప్పుడైతే నాయుడు గడికి చూడండి దొంగ ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఎలా చూస్తున్నాడు. నేను కాలేజ్కి వచ్చేసరికి అయితే మధ్యాహ్నం అయితే అయిపోయింది. గుడి దగ్గర కూడా పూజ అయితే అయిపోయి ఇక్కడ మీటింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫుడ్కి వచ్చేసి వాలంటరీ అని చెప్పాను కదా, సో దానికైతే రమ్మని మేడం అయితే పిలిచారు. వెళ్తున్నాను. ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే ఈ విధంగా చేశారు. కౌంటర్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ పెట్టారు. మా రో అట ఎక్కడే డ్యూటీ మాకు ఇప్పుడు వాలంటరీ డ్యూటీ. వాలంటరీ బతుకలు అయిపోయింది అది. ఈవెంట్ దగ్గరికి వచ్చేసరికి అయితే ప్రిన్సిపల్ సార్ అయితే స్పీచ్ అయితే ఇస్తున్నారు పేరెంట్స్ అందరికి అండ్ అలాగే జూనియర్స్ అందరికి కూడా. క్రౌడ్ వచ్చేసి ఎంత వచ్చింది ఏడు వచ్చిందని చూపిస్తాను. అందుకలో ఫ్యూ మినిట్స్ అయితే ప్రిన్సిపల్ సార్ స్పీచ్ అయితే వినండి. Spread over all the corners of the globe, and they are strongly emotionally connected with the departments, and they are supporting the placements. And third most important aspect is our strong and experienced faculty members. We have more than 355 faculty members. Out of them 124 faculty members are from PhD holders. ఇప్పుడైతే జనాలు అయితే చూపించబోతున్నాను. అందుకనే ముందు వచ్చేసి ఇక్కడైతే కెమెరామెన్స్ అయితే చూపిస్తున్నాను కదా. ఫ్యూచర్ లో నేను కూడా అక్కడ రావాలనుకుంటున్నాను. మీడియా సెల్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. జాయిన్ అవుదాం వద్దో కామెంట్స్ అయితే చెప్పండి. ఇప్పుడైతే జనాలు ఎంతమంది వచ్చారో ఎన్ని గెస్ అయితే కింద కామెంట్స్ అయితే చెప్పండి. ఇప్పుడైతే జనాలు అయితే చూపిస్తాను చూడండి. రెడీ 3, 2, 1 చూడండి. ఇగో ఇదే మొత్తం క్రౌడ్ వచ్చేసి 8 ఉంటారు అప్రాక్సిమేట్ గా. మీరే కామెంట్స్ అయితే చెప్పండి. మాకు చెప్పడం అనేది 10,000 మెంబర్స్ అని చెప్పారు. చూడడానికి ఎంతమంది వచ్చినట్టయితే ఏం కనిపించట్లే మరి. ఎనీహౌ వచ్చారుగా. ప్రిన్సిపల్ స్పీచ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి రెక్టర్స్ స్పీచ్. ఇంకా వరుసగా ఈ రోజు అయితే స్పీచ్లు చంపేస్తారు ఒక్కొక్కరిని. ఇలా బాస్ అయితే వచ్చారు. తెలుసుగా బాస్ ఎవరు? రత్తయ్య గారు. ఏం స్పీచ్ కూడా ఉంటుంది, పెద్ద స్పీచ్. అయితే వచ్చేసి బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే సపరేట్ బ్రాంచ్ వైజ్ గా బ్యాగులు అయితే ఇస్తారనమాట. సో మొత్తం జనాభా మొత్తం అక్కడికన్నా ఎక్కడే ఎక్కువ మంది ఉన్నారు. బ్యాగులు ఇస్తున్నారని ఏమో వచ్చేసారు అందరూ. సో ఇక్కడ జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ఇది వచ్చేసి మా దరిద్ర బ్లాక్ కింద. లాస్ట్ టైం ఇక్కడ బ్యాగులు అయితే తీసుకున్నాము. ఈవెంట్ రెండుగా ఫోన్ అయితే వచ్చింది. ఏంట్రా అని చెప్పి చూస్తే మా బ్లాక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏసీ అయితే వేసారంట. అందరు రమ్మని ఫోను. చాలా అంటే చాలా కూల్ గా అయితే ఉంది. మరి జూనియర్స్ వచ్చారనేమో ఇవాళ ఏసీ అయితే వేసారు. మరి తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? ఇప్పుడైతే క్యాటరింగ్ వెళ్ళక ముందు అన్నాం. అందరూ అవుట్ ఫిట్లు చూడండి. ఇగో ఓకే గడిది హేమంత్ వెళ్ళి చూడు. కానీ క్యాటరింగ్ వెళ్ళొచ్చిన మొత్తం బొగ్గే. ఒక్కొక్కడు షర్ట్లని కలర్ మారిపోతాయి. ఇప్పుడైతే రత్తయ్య గారి స్పీచ్ అయితే స్టార్ట్ అయింది. ఈ స్పీచ్ లండీ ఉంటది. నేను మొత్తం తెలుగులో మాట్లాడతారు. అందరిలో ఇంగ్లీష్ అయితే చెప్పరు. అండ్ ఈ స్పీచ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చాలా అంటే చాలా మోటివేషన్ అయితే వస్తుంది స్పీచ్ అయితే వింటే. చూడండి మీరే జనం అందరూ ఎలా చూస్తారు. ఇంకా స్పీచ్ చెప్తుంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ అయితే చూస్తారు. గుంటూరు యూనివర్సిటీ పెట్టినప్పుడు ఎవరికి ఎంసెట్ లో ర్యాంక్ లేదు. 1200 మంది అయితే 1200 మందికి మంచి ఉద్యోగాలు వచ్చినాయి. ఎంత ఎందుకు ఇక్కడ చాలా మందికి 1,00,000 ర్యాంక్ కూడా రాని వాళ్ళకి 44 లక్షల రూపాయలు ఉద్యోగాలు వచ్చాయి. మేనేజ్మెంట్ లో కోటా చేరినాడు. ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మందికి వచ్చాయి. ఇక్కడ అక్కడ జనాలు అంత తక్కువ మంది ఉన్నారు అనుకున్నాను. ఇందాక వచ్చేసి బ్యాగుల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే భోజనాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ మేము వచ్చి నించున్నాం అంతే. ఇక్కడికి వచ్చేసారు. అందుకే మీటింగ్ దగ్గర జనాలు అంతమంది తక్కువ ఉన్నారు. ఇది మెయిన్ రీజన్. ఇక్కడ నేనైతే బోర్డు దగ్గర అయితే నించున్నా. బోర్డుల పైన మూత అయితే పెట్టారు. ఆ మూత ఎంత బాగుందంటే బోర్డులో కనీసం చిన్నది కూడా ఇసుక అయితే వెళ్ళదు. ఇసుక కానీ ధూళి కానీ అసలు గాలి కూడా వెళ్ళదు. అంత బాగుంది మూత. ఇప్పుడే భోజనం అయితే స్టార్ట్ అయిపోయి అందరూ ఒక్కొక్క ఐటమ్ సర్వ్ చేస్తుంటే మనం స్పెషల్ కదా 2 ఐటెంలు, ఒకటి బోరి 2 ప్రసాదం. సో ఇంకో గంటన్నర వరకు ఫుల్ బిజీ అయిపోతాము. వ్లాగింగ్ ఉండదు, ఏదో ఉండదు, తిండి ఉండదు, తిప్పులు ఉండవు. ఇప్పటివరకు డ్యూటీ అయితే చేసాం కదా. డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు ఒక్కొక్కరు ఒక దగ్గర డ్యూటీ అయితే చేసాము. సో ఫైనల్ గా ఫుడ్ పెట్టేసరికి అందరూ ఒక దగ్గర వచ్చేది తింటున్నాము. ఫెబ్రిగడ్ అయితే ఒక ప్లేస్ లో రీప్లేస్ అయ్యాడు. ఇప్పుడు ఇలా తింటున్నాము. తిన్నప్పుడు మళ్ళీ ఫుడ్ కి అయితే వచ్చారు.
సో తిన్న వాళ్ళు అయితే మళ్ళీ రీప్లేస్ అయితే అయిపోయారు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళ ప్లేస్ తోటి తిన్న వాళ్ళు తింటున్నారు, లేదంటే చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారు. మన వాటికి పనికి మనలో వీడియోలు తీసుకుంటున్నాం. ఈ లోపు మళ్ళీ అయితే తిన్నాక అయితే వచ్చారు. ఫెబ్రిన్ అయితే చూడండి డెడికేషన్ గా సీరియస్ గా చేస్తున్నాడు, అంటే ఐ మీన్ సర్వింగ్ చేస్తున్నాడు. ఆడికి ఏం రావు, ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాడు మొత్తం అన్ని కూడా. ఆడనే కాదు మిత్రులు అందరూ కూడా వడ్డించడం అది ఏటి రాదు, మనకంటే ముందు అలవాటు ఉంది. కానీ ఎవరికి ఉందో లేదో నాకు తెలియదు. యశ్వంత్ కూడా కొంటూ ఉండొచ్చు, మిత్రులు ఎవరికి అలవాటు అయితే లేదు. సో యశ్వంతుడు అయితే మురిసిపోతున్నాడు ఇలా చేస్తున్నందుకు. ఫెబ్రిన్ అయితే చెప్పక్కర్లేదు, సిగ్గుపడిపోతున్నాడు ఫుల్గా. చేతను మంచి పని అయినా కానీ సిగ్గుపడిపోతున్నాడు. ఫోటో తీరా అని చెప్పి ఫోన్ ఇచ్చాను, చూడండి ఫోటో తీరా అంటే వీడియో తీస్తున్నారు. పోనీ వీడియో తీసిన సరికొన్నారా, వీడియో ఉండండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇస్తాను. మొత్తం ఏటవుతుంది వీడియోలో చూడండి మీరే. పెళ్లి ఫోటోలు నీకే కదరా చెప్తాను, అంతసేపు తీస్తున్నావు. పందిమా వాడికి మధ్యలో వచ్చేది ఇంటర్ క్లాస్మేట్, అదే ఫ్రెండ్ బెస్ట్ గుడిసే బాగుంటుంది. ఇప్పుడే ఫోటో తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్ చూడండి. అందులో ఇందాకైతే మొత్తం డెకరేషన్ అయితే చూపించలేదు కదా. మార్నింగ్ అయితే పూజ అయితే ఎక్కడే స్టార్ట్ అవుద్ది, కాలేజీలోని ఫస్ట్ సార్ కూడా వచ్చి ఎక్కడికే పూజ చేస్తారు, అత్తయ్య గారు వచ్చేసి. ఈవెంట్ అంతా మార్నింగ్ అయిపోయింది. సో అప్పుడే ఆల్రెడీ మొత్తం సర్దేస్తున్నారు, ఎందుకంటే రేపు మళ్ళీ బైక్ పార్కింగ్ అది ఎక్కడే ఉంటది కదా. మార్నింగ్ అయితే ఈవెంట్ కవర్ చేయడం నాకు చాలా అంటే చాలా బాగా ఉంది అబ్బా. సో ఈవెంట్ అంతా అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయి బ్యాగులు కూడా తీసుకున్నారు అందరూ, జూనియర్స్ అండ్ అలాగే వచ్చిన అందరూ కూడా ఇంకా దుకాణాలు సర్దేసి వెళ్ళిపోతున్నారు. చూసుకోవచ్చు మీరు. మేము మటుకు ఇంకా ఇక్కడే దయ్యాల్లో ఆలాడుతున్నాం ఇక్కడ కొమ్మలకి కాలేజీలోని. ఇంతకుముందు మేము అయితే ఫుడ్ అయితే తినేవాళ్ళం కదా, అక్కడైతే అలా ఫుట్పాత్ లో రెడీ చేసి మ్యాట్ అయితే వేసారు పేరెంట్స్ అండ్ అలాగే స్టూడెంట్స్ అలాగే జూనియర్స్ వెళ్ళడానికి. సో ఈవెంట్ వచ్చేసి ఎదురుగా కనిపిస్తుంది కదా పెద్ద రేకులు వేసి, అదే క్లైమేట్ అంతా క్లౌడీగా ఉందేమో. రేకులు అయితే వేసారు పైన, వాటర్ అది పడినా కూడా అదే ఐ మీన్ వర్షం అది పడినా కూడా ఇబ్బంది అయితే కలగకుండా. మొత్తం అయితే ఖాళీ అయితే అయిపోయింది. ఫైనల్లీ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి. వా ఇలా ఈవెంట్ దగ్గర రాబోయే లైట్లు అయితే ఆపేశారు. ఇంకా లెగ్ మన లెగ్ ఇంకా అదృష్టం అంతే. ఇది ఈసారి జూనియర్స్ కి ఇచ్చిన బ్యాగ్. ఇది ఒకటే కాదు, ఇంకో 2 కలర్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి సిమెంట్ కదా, బ్లాక్ అండ్ డార్క్ గ్రీన్ కూడా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మాకు ఇచ్చిన బ్యాగ్ అయితే డిజైన్ అయితే లేదు, కానీ ఇయర్ డిజైన్ అయితే ఉన్నది. మొత్తానికి అంతా అయిపోయింది. ఇలా కూర్చుందాం అన్నటప్పటికి ఫ్యాన్ అయితే ఆఫీసరే. ఇగో ఫ్యాన్ కదా, మొత్తం కరెంట్ మొత్తం ఆఫీసర్ చూడండి. ఇక సిచ్యువేషన్ రైట్ నౌ, ఇది నా సిచ్యువేషన్. హేమంత్ గడే, లోకి గడే మొత్తం ఫుల్ అలసిపోయాం. మళ్ళీ రేపు నుంచి కాలేజ్, రేపు టెస్ట్ కూడా ఉంది. ఎల్లుండో శ్రావణ శుక్రవారం, సెలవు ఇస్తారో లేదు డౌటే. మాక్సిమం సెలవు ఇవ్వరు అనుకుంటున్నా, మరి చూద్దాం. ఎందుకంటే మామూలుగా ఆప్షన్ హాలిడే ప్లస్ ఇవాళ ఇనాగ్రేషన్ హాలిడే ఇస్తారు కదా, ఇంకెవ్వకపోవచ్చు. లెట్స్ సీ. సో అది వాళ్ళ వీడియో వచ్చేసి ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ థింగ్, నాకు వాళ్ళది వాలంటరీ డ్యూటీ ఉందని చెప్పి స్టార్టింగ్ లో చెప్పాను కదా, వాలంటరీ డ్యూటీ వల్ల మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ చేయలేకపోయాను. నా వల్ల ఎంత వీలైతే అంత అయితే చూపించడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ 100% అయితే ట్రై చేశాను. సో వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీక్ వచ్చేసి వ్లాగ్ అయితే రాదు, ఈ వీక్ కూడా వ్లాగ్ అయితే రాదు.
ఎందుకంటే వ్లాగ్స్ అనేది కంటిన్యూగా పెడుతుంటే రీచ్ అనేది రావట్లేదు అనమాట. సో ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే ఇలాంటి కాలేజ్ ఈవెంట్స్ అయితే ఈవెంట్స్ పెడతాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక కామెంట్ అయితే వచ్చింది, సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే పెట్టాడు వీడియో చేయమని. సో ఆ వీడియో అయితే చేస్తాను. సో వీడియో గురించి అనేది నెక్స్ట్ వీక్ అయితే చూడండి. సో అంతవరకు నేను మీ రావణ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బాయ్.